ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఒక మంచి యూస్ఫుల్ యాప్ అయితే తీసుకొచ్చాను. మన ఫోన్స్లో చాలా వరకు ఫొటోస్ బ్లర్ అయిపోయి ఉంటాయి, క్లారిటీ ఉండదు, మస్తగా కనిపిస్తుంటుంది, మీరు చూడవచ్చు కదా. సో ఇలా ఉన్న ఫోటోని లెఫ్ట్లో బిఫోర్ ఇలాంటి ఫొటోస్ని మనం క్లారిటీ ఎలా ఒకే ఒక స్టెప్తో పిక్సార్ట్తో కాదు వేరే యాప్. సో ఇలా క్లారిటీ ఎలా పెంచుకోవాలనేసి చెప్తాను. ఎలాంటి ఫోటో అయినా బ్లర్ ఫోటో అయితే ఈజీగా ఒక స్టెప్తో అయితే మారిపోద్ది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరైతే ఫస్ట్ ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ వచ్చేసి రెమినీ యాప్. నేను కింద చూపిస్తాను. ఇది మీరు చూడొచ్చు రెమినీ. ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంది తెలిసి ఉంటుంది ఈ యాప్ గురించి. సో తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ అని వస్తుంది రైట్ సైడ్లో, దాన్ని స్కిప్ చేసేయండి. ఇలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. మీరు ఖచ్చితంగా నెట్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు డేటా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కదా ఎన్హాన్స్ ఉంది కదా, ఇదే మనకు కావాల్సింది. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మీరు వెళ్ళేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే బ్లర్ ఉంది, క్లారిటీ లేదో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఇది. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. సో జూమ్ చేశాను కదా, ఇక్కడ ఐ ఎలా ఉంది, మొత్తం బ్లర్గా ఉంది కదా, అంటే తెలియని ఒక మసక్ క్లారిటీ లేదు కదా. ఇక్కడ టీత్ కూడా చూడవచ్చు, అంతా చూడండి టీత్ ఎంత మసగ్గా బ్లర్గా ఉందో. సో ఈ ఫోటోని మనం క్లారిటీగా చేంజ్ చేసి మీకు ఇప్పుడే చూపిస్తాను. చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ వచ్చి ఇక్కడ టిక్ అయితే కొట్టేసేయండి, ఓకేనా. వెంటనే ఇప్పుడు అది లోడ్ అవుతుంది. ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ని అయితే స్కిప్ చేసేయాలి. ఫ్రెండ్స్ యాడ్ అయితే స్కిప్ చేసేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫోటో అయితే ఇలా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడే నేను క్లియర్గా చూపిస్తాను. సో జూమ్ చేశాను కదా, ఇంతకుముందు మీకు ఐస్ చూపించినప్పుడు ఎలా ఉంది, ఇలా ఉంది. దీన్ని ఇట్లా స్లైడ్ చేసినప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది, చూసావా, క్లారిటీ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి టీత్ కూడా చూపిస్తాను. ఆ లాస్ట్ టీత్ అయితే అసలు కనిపించట్లా, మొత్తం బ్లర్గా ఉంది. మీకు చూడండి ఆఫ్టర్ ఇలా అయితే ఉంటుంది, ఇంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా చూపిస్తాను. చూడండి ఎంత క్లారిటీ అయితే పెరిగిందో ఫేస్లో, మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ క్లారిటీ అనేది. సో ఈ విధంగా అయితే ఈ యాప్ యూస్ అవుతుంది సింగిల్ ఒక్క స్టెప్లో. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ రైట్ సైడ్ పైన ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి సేవ్ అయితే చేసేసుకోండి. అప్పుడు మళ్ళీ ఇంకో యాడ్ వస్తుంది, దాన్ని కూడా స్కిప్ చేసేస్తే ఆ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు ఫోటోని అయితే ఒక్క స్టెప్లో క్లారిటీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు.